ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ప్రతి దినము ప్రతి ప్రాతకాల ఆరాధనలో పాల్గొని దైవ వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తున్నారు. ప్రభు యొక్క సన్నిధిని ఆనందిస్తున్నారు. దేవుడు మిమ్ములను మీ బిడ్డలను బహుగా దీవించునుగాక. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ వాక్య ధ్యానములో వెలుగును గుర్చిన సత్క్రియలు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సత్క్రియ అనగా మంచి పనులు, గుడ్ వర్క్స్, గుడ్ డీడ్స్. దేవుని కొరకు ప్రతి ఒక్కరము కూడా సత్క్రియలు మనం చేయాలి. సత్క్రియ అనేది ఇతరుల క్షేమము కోరేది. సత్క్రియ అనేది మానవ జీవితానికి వెలుగునిచ్చేది ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన సత్క్రియలు ఆయన చేసి ఉన్నాడు. సత్క్రియల కొరకు బోధించారు. సత్క్రియలకు మాదిరిగా ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క ప్రతిరూపాలు అయ్యున్న మనము, ఆయన ఆత్మతో నింపబడినటువంటి మనము కూడా
సత్క్రియలు చేసి మనం ఏ విధంగా ఉండాలి అని ఆలోచన చేస్తే ఆయన ఎదుట మన వెలుగు ప్రకాశించాలి అని ప్రభు యొక్క వాక్యము ప్రాతకాల ఆరాధనలో హెచ్చరిక చేస్తున్నది. ఈ దినము ఒక చక్కటి ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పంజాబు దేశస్థుడు అయినటువంటి సిక్కు మతస్థుడు సాధు సుందర్ సింగ్ చాలా ఉన్నతమైనటువంటి కుటుంబము, ధనిక కుటుంబములో తాను జన్మించాడు. క్రీస్తు ప్రభు చేత పట్టబడ్డాడు, రక్షించబడ్డాడు. ప్రభు కొరకు తల్లిదండ్రులను కూడా విడిచాడు. లోకములో ప్రభు యొక్క రక్షణ ప్రకటన చేయటానికి ఆయన అనేకమైనటువంటి స్థలాలు సంచరిస్తూ క్రీస్తును గుర్చిన సువార్త ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఈ లోకములో ఆయనకు కలిగినటువంటి మత గౌరవాన్ని, తల్లిదండ్రులను, ఆస్తిపాస్తులను ఆయన విడిచిపెట్టి ప్రభు యొక్క ప్రేమకు ప్రతిరూపంగా తాను ఈ లోకములో జీవిస్తూ ఉంటున్నాడు. అటువంటి సమయంలో తను వాక్యాన్ని ప్రకటించడానికి వెళుచూ ఉన్నాడు. ఆ రోడ్డు ప్రక్కన ఒక రైతు తన భూమిని దున్నుచూ ఉన్నాడు. ఈయన తన పరిశుద్ధ గ్రంథాన్ని తనతో తీసుకుని వెళ్ళి దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి ఆయన ఇష్టపడి దేవుని యొక్క వాక్యాన్ని విత్తుచూ ఉంటుండగా ఆ రైతు చాలా తీవ్రమైన కోపం వచ్చింది. ఆ కోపం చేత ఆ క్రీస్తుని నాకు ప్రకటిస్తావా అని చాచి తన యొక్క దవడ మీద కూర్చున్నప్పుడు ప్రభువుని మాదిరిగా కలిగి ఉన్నటువంటి సిక్కు మతస్థుడైనటువంటి సాధు సుందర్ సింగ్ అనే భక్తుడట మరొక చంపించాడు. ఆ మూర్ఖపు వ్యక్తి క్రీస్తు ప్రేమను ఎరగనటువంటి వాడిగా బహు రౌద్రుడై మరలా చాచి రెండవ చెంప మీద కూర్చున్నప్పుడు కళ్ళు తిరిగి క్రిందపడి మరలా తాను తేరుకుని లేచాడు. తన శరీరం అంతా కూడా బురద అయిపోయింది, మట్టి అయిపోయింది. తాను లేచాడు. ఆ వెళ్ళి ప్రక్కన ఉన్నటువంటి ఆ నీటిలో తన ముఖాన్ని శుభ్రపరుచుకొని తాను మరలా రైతు దగ్గరికి వచ్చేటప్పుడేగట ఆ రైతు భయంకరమైనటువంటి కడుపు నొప్పుతో మెలిదిరిగిపోతూ ఎంతో భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రేమను కలిగినటువంటి సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు ప్రభు యొక్క మాటలు శత్రువులను ప్రేమించండి, శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి సూక్తిని ఆధారంగా చేసుకొని ప్రభు పేరట అతని కొరకు ప్రార్థించినప్పుడు తనకు కలిగిన తీవ్రమైన కడుపు నొప్పి తగ్గింది. అంతేకాదు అతని గట్టు మీద కూర్చుండబెట్టి అతడు ఆగిపోయినటువంటి ఆ పని అనగా నాగలి దున్నుతూ ఉంటుండగా ఆ పనిని కూడా తానే వహించి చక్కగా అది సంపూర్తి చేసినప్పుడట ఆ రైతుకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. నేను చాలా తీవ్రంగా 2 చెంపల మీద కుట్టాను. అతను కూడా కళ్ళు తిరిగి బురదలో పడిపోయాడు. అయినప్పటికీ కూడా అతడు నన్ను వారించలేదు. ఆయన నన్ను ఎటువంటి మాటల చేత బాధించలేదు. అంతేకాకుండా తను నా కొరకు ప్రార్థించాడు, నాకు స్వస్థత కలిగింది. ఇది అతని గొప్పతనం కాదు, అతనిలో ఉన్నటువంటి ఆ దేవుని యేసయ్య గొప్పతనం, ఆయన యొక్క ప్రేమ అని అతడు తెలుసుకుంటమే కాకుండా తను విడిచినటువంటి పని అంతటిని శ్రమ కూర్చి సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు అక్కడ జరిగించినప్పుడట ఆశ్చర్యచకితుడై అతడు కూడా క్రీస్తు ప్రభువునే అంగీకరించి అతడు సువార్త ప్రకటనలో పాలుభగస్తుడుగా ఉన్నాడట. ఇది సత్యం, కథలు మాత్రమే కాదు, ఇవి జరిగిన సత్యాలు.
అంటే సాధు సుందర్ సింగ్ అనే భక్తునిలో ఉన్నటువంటి సత్క్రియ లేక అతడు చేసినటువంటి మంచి పని ఏం చేస్తుందంటే అతనిలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క వెలుగు మనుషులు ఎదుట ప్రకాశిస్తూ ఉన్నది. అతని జీవితం ఎలాగుందంటే దీపస్తంభం మీద దివిటి వలె ప్రకాశిస్తూ ఉన్నది. చీకటిలో ఉన్నటువంటి రైతు యొక్క అంధకార జీవితంలో క్రీస్తు ప్రభు యొక్క వెలుగును కలిగిన సాధు సుందర్ సింగ్ ఆ భక్తుని యొక్క వెలుగు తన మీద ప్రకాశించడం ద్వారా తన పాపపు స్థితి పటాపంచలై వెలుగయ్యినటువంటి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రాతకాల ఆరాధనలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంటూ ఉన్నది. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు మనం చేస్తున్న ప్రతి మంచి కార్యము సత్కార్యములు చూచినటువంటి లోకము ఆశ్చర్యపోయి ఆశ్చర్యచకితులై, అయ్యో నేను ఇంత హింసించాను, ఇంత తూలనాడాను, ఇంత నష్టపరిచాను, లోక సంబంధంగా గాయపరిచాను, అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి మారు మాట్లాడలేదే, నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడే, ప్రభువును గురించి ప్రకటన చేస్తూనే ఉన్నాడే అనే ఆలోచనలు తనలో మనం కలిగించగలిగినటువంటి వ్యక్తులముగా జీవించినప్పుడు ప్రభు అట మహిమపరచబడతాడు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి మన జీవితాల్లో కూడా మనమును కూడా ప్రభు యొక్క మార్గాల్లో ఆయన అడుగు జాడలలో నడిచి లోకానికి చూపినటువంటి ఆ మార్గం సత్క్రియలు అనే మార్గంలో మనమును కూడా సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు వలె సాగిపోతూ వెలిగించబట్టారు. దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మన పెమ్మిడిగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో సత్క్రియలు అనే తండ్రి వాక్యాన్ని మాకు ఇచ్చావు దేవా. నీవు చెప్పినటువంటి రీతిలో మేము కూడా జీవించు కాలం సత్క్రియలను చేసి నేను గణపరిచి మేము వెలిగించబడాలి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు ఆశీర్వదించబడాలి. ఎండల తీవ్రత దూరపరచండి ప్రభువా. ఇదిగో తండ్రి నైనా మరి ఆపరేషన్స్ అయి హాస్పిటల్లో స్వస్థత పొందుకుంటున్నటువంటి బిడ్డలు త్వరతగతిలో గృహాలకు తండ్రి వారిని చేర్చి క్షేమంగా నడిపించి సాక్షులుగా నాయన వెలిగించు. సమస్యల్లో ఉన్నవారికి విడుదల, అప్పులలో ఉన్నవారికి విడుదల, అలాగే యవన బిడ్డలు విద్య, ఉద్యోగ, వివాహాలు, ప్రసవ కాలంలో సుఖప్రసవం, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచ్చు. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సాలు దూరపరిచి సమాధానం కలుగుచ్చు. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ప్రాతకాల ఆరాధనలో కనపరుస్తున్న కుటుంబాల తోడును సంరక్షించి కాపాడునుగాక.